అందరికీ నమస్తే. ఇటీవల కాలంలో గ్రూప్స్ పిల్లలు, ఎందుకంటే 2 రాష్ట్రాల నోటిఫికేషన్‌ల హడావుడి నడుస్తుంది. పిల్లలు స్టూడెంట్స్ చాలామంది సీరియస్‌గా ప్రిపేర్ అయితాండ్రు. సీరియస్‌గా ప్రిపేర్ అయ్యే విషయాల్లో చాలామంది స్టూడెంట్స్ చేసే అతిపెద్ద తప్పేంటంటే కరెంట్ అఫైర్స్ నెగ్లెక్ట్ చేయడం. అసలు కరెంట్ అఫైర్స్ ఏం చదవాలో తెలియట్లేదు. లేదంటే మార్కెట్‌లో దొరికే ఒక రెడీమేడ్ పుస్తకాల మీదనో, వీడియోల మీదనో డిపెండ్ అవుతారు. దీనివల్ల కొన్ని సమస్యలు కనిపిస్తున్నాయి. అంటే మీరు జనరల్ స్టడీస్ పేపర్ చూసినా, అంటే ఏ ఎగ్జామ్లో అయినా సరే కామన్గా ఉండే జనరల్ స్టడీస్, మీరు అది కానిస్టేబుల్ ఎగ్జామ్ దగ్గర నుంచి గ్రూప్ 1 వరకు చూస్తే కూడా జనరల్ స్టడీస్ పేపర్ కీలకం. జనరల్ స్టడీస్లో కరెంట్ అఫైర్స్ అంటే ఇటీవల కాలంలో జరిగిన వర్తమాన అంశాలు అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ కీ రోల్ ప్లే చేస్తారు. దీనికోసం 90% స్టూడెంట్స్ దేని మీద డిపెండ్ అవుతారంటే మార్కెట్లో వచ్చే మంత్లీ మ్యాగజైన్స్ మీదనో, లేదంటే ఆన్లైన్లో ఎవరైనా ఫ్యాకల్టీ చేసే వీడియోల మీద డిపెండ్ అవుతారు. ఇవే విషయాలు ఎగ్జామ్లో ప్రతిబింబించకపోతేనో, క్వశ్చన్ రాకపోతేనో తర్వాత కన్ఫ్యూజ్ అయ్యి జనరల్ స్టడీస్ వల్ల జాబ్ కోల్పోయిన వ్యక్తులు నేను చాలామందిని చూసిన. అసలు జనరల్ స్టడీస్ అంటే ఏంటి, ఏముంటాయి, ఏం నేర్చుకోవాలి, అది మనకి ఎగ్జామ్లో ఎట్లా పనికొస్తుందో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు జనరల్ స్టడీస్లో ఉన్న కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉంటుందో, ఈ కరెంట్ అఫైర్స్లో ఒక 20 to 30 మార్క్స్ ఒక 6 నెలల కాలం నుంచి 1 ఇయర్ వరకు జరిగిన ఇటీవల కాలంలో జరిగిన విషయాలు ఉంటాయి. ఏమేమి విషయాలు జరుగుతాయి ఇటీవల కాలంలో? ఒకటి, రాజకీయపరమైన మార్పులు ఏమున్నాయో వాటి మీద మనకు పెద్దగా ఫోకస్ అవసరం లేదు. కానీ పాలసీ చేంజెస్ అంటే ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధానాలు ఏమైనా మార్చుకున్నాయా, కొత్త చట్టాలు ఏమైనా చేసినాయా, రాజ్యాంగ సవరణ చేసినాయా అనేది మనం చాలా క్లియర్గా మాట్లాడాలి. ఇవి చదవాలి. ఇవి చదవాలంటే మీరు ఏదో మ్యాగజైన్ చూస్తే ఏమైందంటే, మ్యాగజైన్ రాసే వ్యక్తి ఆయనకి ఇంపార్టెంట్ అనుకున్న కరెంట్ అఫైర్స్ మాత్రమే అందులో ప్రజెంట్ చేస్తాడు. కానీ ఉన్న మొత్తం మ్యాటర్ రాకపోవచ్చు. దీనికి మీరు చేయాల్సిన అతి ముఖ్యమైన పని రోజువారీ న్యూస్ పేపర్ చదవడం. తెలుగు మీడియం స్టూడెంట్స్ అయితే ఈనాడు పేపర్ చదవాల్సిందే. తెలంగాణలో కొంత వెలుగు పేపర్ అదనంగా చదవాలి. వీటితో పాటు ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే ద హిందూ పేపర్లో చాలా కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్లో మీరు ఈ కరెంట్ అఫైర్ అప్డేట్ చేస్తే అది పాలిటీ కరెంట్ అఫైర్గా అవుతుంది. అంటే ఒక 75 మార్కులు నుంచి 50 మార్కులు పాలిటీ ఉంటే పాలిటీ కరెంట్ అఫైర్స్లో ఒక 10 మార్క్స్ ఇస్తాయి. అట్లాగే ఇటీవల కాలంలో ప్రభుత్వాలు బడ్జెట్లు ప్రవేశపెడుతున్నాయి. నిన్నగాక మొన్న హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, ద్రవ్యోల్బణ సూచికలో ఆధార సంవత్సరాలు మారుస్తాను. క్లియర్. సో కొత్త స్కీమ్స్ వస్తున్నాయి, గవర్నమెంట్ పాలసీలు మారుతున్నాయి, ఆర్థిక విధానాలు, రైతు బంధు లాంటి పథకాలు ఇస్తున్నారు, వీటికి ఎంత అమౌంట్ ఇస్తున్నారు, ఇవన్నీ కరెంట్ అఫైర్స్. ఇది మీకు జనరల్ స్టడీస్ పేపర్లో పనికొస్తుంది, ఎకానమీ పేపర్లో పనికొస్తుంది. వీటి కోసం మీరు రెడీమేడ్ మీద ఆధారపడితే ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ చదువుతారు, రోజువారీ జరిగే ఇస్రో ఏం చేస్తుంది, నాసా ఏం చేస్తుంది అనే విషయాలు మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా చూస్తున్నాం. అందుకనే మీరు చదివే కరెంట్ అఫైర్స్ పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్ అన్ని అంశాలు కవర్ అవుతాయి. కాబట్టి రోజువారీ న్యూస్ పేపర్ చదవండి. రోజు అట్లీస్ట్ 1 అవర్ ఎవరైతే న్యూస్ పేపర్ చదవగలుగుతారో, దాన్ని అర్థం చేసుకోగలుగుతారో, దాన్ని ఒక ఆర్డర్లో ఒక నోట్స్లో రాసుకోగలుగుతారో, మీకు కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా క్లారిటీ వస్తుంది. దాంతోపాటు అన్ని రకాల సబ్జెక్టుల మీద గ్రిప్ వస్తుంది. కాబట్టి డైలీ న్యూస్ పేపర్ చదవటం, వీలైతే న్యూస్లో అయితే అన్ని రకాల న్యూస్ ఛానల్ వద్దు మనకి. ఈటీవీ 9 o'clock న్యూస్ అంటే అంతర్జాతీయ విషయాలు, జాతీయ విషయాలు, రాష్ట్ర విషయాలు, బిజినెస్ విషయాలు, వాతావరణం, స్పోర్ట్స్గా డివైడ్ చేసి ఉంటుంది. ఆ రోజు జరిగిన అన్ని కార్యక్రమాలు అందులో ఉంటాయి. కాబట్టి కొంచెం ఫోకస్ పెట్టండి. కరెంట్ అఫైర్స్ మిమ్మల్ని ఉద్యోగానికి చాలా దగ్గరగా తీసుకెళ్తుంది అన్ని సబ్జెక్టులు. థ్యాంక్ యూ.